రుద్రాక్షగుట్టలో నూతనంగా నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రహారీ గోడ సరిగా లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినులన్న విద్యార్థి సంఘాల నాయకులు. డోన్ పట్టణం శివారులోని రుద్రాక్షగుట్టలో బాలికల కోసం నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిరావు పులే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రహారీ గోడ నిర్మాణం జాప్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఎన్ఎస్యుఐ లీడర్ విజయ్ ప్రహారీ గోడ నిర్మాణంపై పలుమార్లు అధికారులకు నాయకులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ నత్తనడకన సాగుతున్న పనులు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి మంచి పేరు కోసం మొదట ప్రహారీ గోడ నిర్మాణం లేకుండానే భవన నిర్మాణం చేపట్టడం పిచ్చి తుగ్లక్ పాలన లాంటిదన్నారు విజయ్. పాఠశాల భవన సమీపంలో ప్రహారీ గోడ లేనందున అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం లేకపోలేదు అని తెలిపారు. గతంలో 2 బాలికలు ఈ భవనంకి ప్రహారీ గోడ లేనందున అక్కడ ఉండటం ఇష్టం లేని పిల్లలు సులువుగా పారిపోవడం జరిగిందన్నారు విజయ్. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన శవ నిర్ధారణ పరీక్షలు చేసే గది పాఠశాలకి అతి సమీపంలో ఉండటం వలన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గర్ల్స్ హాస్టల్లో చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ప్రహరీ గోడ లేదంటూ గత నెల నుంచి మనము ఎన్నో విధాలుగా అధికారులకైతే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అయితే కావచ్చు తెలియడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే మినిస్టర్ గారి హయాంలో ఇది స్టార్ట్ అయిందో వాళ్ళు చేసినది పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పి దానికి ఒక నిదర్శనం ఈడ నిర్వహిస్తున్న ఈ పాఠశాల. ఎందుకంటే ముందు ప్రహరీ గోడలు ఎటువంటివి నిర్మాణము పూర్తి కాకముందే వాళ్ళ పేర్లు తెచ్చుకునేకి హడావిడిగా స్కూళ్లను ఏర్పాటు చేసి పిల్లలకి ఎటువంటి సేఫ్టీ లేకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గకరం. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి వచ్చారో బీజేపీ అయితే కావచ్చు, సెంట్రల్ నుంచి, తర్వాత మన స్టేట్ నుంచి టీడీపీ ప్రభుత్వం అయితే కావచ్చు, జనసేన ప్రభుత్వం అయితే కావచ్చు, వాళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి ఈరోజు మేము బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ప్రహరీ కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాకుండా ఇక్కడ ఉంటే ఊర్లపైకి దారున్నాయి. ఎంతోమంది ఇక్కడ రాత్రి తాగి, కొంతమంది గంజాయి మత్తులో కావచ్చు, లేదంటే ఏదైనా తాగి ఇటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పిల్లలు కూడా ఎవరన్నా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కూడా రాత్రిపూట్ల అవకాశం ఉన్నాయి. గతంలో పోయిన నెలలో మనం చూసాము, 2 బాలికలు ఇక్కడ తప్పిపోయి కర్నూలులో దొరికిన పరిస్థితి ఇక్కడ డోన్లో నెలకొనింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద కొంచెం తొందరగా చర్య తీసుకొని పోయిన ప్రభుత్వాలు చేసిన తప్పులు మీరు చేయకోకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రహరీ గోడని వెంబడే నిర్మించాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ పక్కనే ఏదైతే ఉందో కోర్టు పక్కనే ఉండడం కూడా కొంచెం పిల్లలకి భయాందోళన కలిగిస్తుంది. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఆడ ఉన్నటువంటి కిటికీలకి ఓపెన్ చేస్తే పోస్ట్ మార్టం ఏ విధంగా చేస్తారో డైరెక్ట్ చూసే పరిస్థితి ఇక్కడ పిల్లలకైతే చేస్తారు. దాని నుంచి భయాందోళనలు కూడా చెందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్న పోస్ట్ మార్టం దాన్ని కూడా పక్కన ఎక్కడికన్నా తరలించుకోవాలా, లేదంటే అది కనపడుకోకుండా వాళ్ళ గోడను కూడా చేసి ఎటువంటి భయాందోళనకు చెందకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్యుఐ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు తెలుగు విజయ్ కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.